వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కీర్తి శేష్లు పాలడుగు విజయలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అల్లుడు కుమార్తె గాడి శ్రీను కృష్ణ కమల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుల వేణువర్ధన్ మనవడు గాడి భరణి కుమార్, మనవరాలు గాడి లక్ష్మి ప్రసన్న మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమీపంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మా మేనత్త పాలడు విజయలక్ష్మి గారి పదవర్ధన సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా మేనత్త గారు లేని లోటు మా కుటుంబానికి కానీ ఆమె అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆమె అడుగుజాడలో మేము నడుస్తూ మేము కూడా మా కుటుంబం కూడా వాళ్ళ తనయురాలు గాడి కృష్ణకమల గారు నడుస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పురుముచ్చుకున్నారు. రానున్న రోజుల్లో మా మేనత్త గారి పుంచుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కుర్రాసిన అన్న గారికి అడుగుజాడలో ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లను కోరారు. బుధవారం తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల్లో పొలాలను పరిశీలించేందుకు వచ్చిన వెంకటేశ్వర్లకు రైతులతో కలిసి పొలాలు, మురుగు కాలువల పరిస్థితిని శివసామిరెడ్డి చూపించారు. వెంకటకృష్ణాపురం, హాఫ్పేట, నందివెలుగు, తెలప్రోలు రైతులు 95% సబ్సిడీతో కూడిన విత్తనాలు సరఫరా చేయాలని కోరగా 5% రాయితీ విత్తనాలు మాత్రమే అందించగలమని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఎదపెట్టిన వరి నారు పోసినట్లు ఉండటాన్ని గమనించి దీని వలన దుబ్బు కట్టదు, దిగుబడి కూడా రాదని, ఎకరానికి 20 కిలోలు మించి చల్లితే అనర్థమని ఆయన వెల్లడించారు. 100% కౌలు రైతులు కొద్దిగా సొంత పొలం ఉండి కౌలు చేసుకుంటున్న రైతుల వివరాలు సేకరించాలని, జేఎల్జీ గ్రూపులు ఏర్పాటు చేయాలని, ప్రతి వ్యవసాయ శాఖ ఆర్బీకే ఉద్యోగులు కనీసం 10 గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఇప్పించాలని కోరారు. ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్సాగర్ రైతులు, వేసెండ్ల రోసయ్య, మహబూబ్ ఖాన్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చట్టం చాలా భయంకరమైందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. దుర్మార్గపు ఆలోచనతో వైఎస్ జగన్ ఈ చట్టాన్ని అమలు చేయాలని చూశారని చెప్పారు. ఏమాత్రం ఆలోచించకుండా గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్తులను దోచుకునేందుకే వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేసిందన్నారు. ఈ చట్టం అమలయ్యి ఉంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయేదని సీఎం తెలిపారు. ఎక్కడికక్కడ ప్రజలకు ఈ చట్టంపై కూటమి పార్టీలు అవగాహన కల్పించాయని, న్యాయవాదులు ధర్నాలు చేశారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ 338 నిషేధిస్తుంది. అంటే ఇంక అధికారం లేదు. ఎక్కడికి పోవాలి? నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1). అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాలు పెట్టారు. రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు. ఏమవుతుంది దిశ? అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది. ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, ఆర్బిట్రేషన్. అంటే ఇంకా మన చేతుల్లో లేదు ఇది. అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం
ప్రైవేట్ ఆస్తులను లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దిశ 1-2 కాదు. ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 246, 300కు విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. పథకం అమలుకు విధి విధానాలను అధికారులు రూపొందిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రభుత్వ స్కూల్లో ఏ విధానంలో విద్యను అందించాలనే అంశంపైన అధ్యయనం జరుగుతుందని చెప్పారు. అందరి సలహాలు తీసుకున్న తర్వాతే ఏ ఫార్మెట్ అమలు చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు? ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించడం పట్ల హర్షిస్తూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్ నుండి లాడ్జీ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విభజన హామీలను అమలుకు సిద్ధంగా ఉందని కేంద్రం నిరూపించిందన్నారు. రాష్ట్రానికి నిధులు కేటాయిస్తూ బడ్జెట్లో పేర్కొనడం సంతోషకరమన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పోలవరం నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధికి నిధులను కేటాయించడం అభినందన. ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ నిధులు ఇటెలినియో కూడా తెలియట్లేదు. మరి ప్యాలెస్లో దాచిపెట్టారా, లోటస్ పాండ్లో దాచిపెట్టారో కూడా అర్థం కాని స్థితిలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని సక్రమంగా ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం, ఇంకా మరిన్ని నిధులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఈ 15,000 కోట్ల రూపాయలు ఆరంభమే తప్పితే ఇక్కడితో ఆగదనేది కూడా మేము మరీ తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఏదైతే మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్కి కంకణం కట్టుకున్నారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పడేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంతా మేమే తీసుకుంటామని చెప్పేసటం చాలా ఆనందకరమైన విషయం. అడుగంటినటువంటి అమరావతిని ఇవాళ కొన్ని వేల కోట్ల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేమున్నాం మీ వెనుక, అమరావతిని నిర్మిస్తాం, పోలవరాన్ని నిర్మిస్తాం. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 8 ఉమ్మడి జిల్లాలకు ఇవాళ వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి సహాయం అందిస్తున్నాయి. సో మా లక్ష్యం, జనసేన పార్టీ లక్ష్యం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. జనసేన పార్టీ యొక్క ఆశయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సుఖంగా జీవించాలని. ఇవాళ ఆ కళలు సాకారమయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నందుకు మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున, మరి ముఖ్యంగా కూటమి తరఫున, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా 3 పార్టీల కూటమి తరఫున ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పాటిబండ్ల రామకృష్ణ, మల్లిక తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసింది, మంత్రి నాదెండ్ల మనోహర్.
వేద పద్ధతిలో వరి సాగు చేసే రైతులు వ్యవసాయ మెలకువలు పాటించాలి. జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.